ఇప్పుడు మేమంతా మద్దిలేటి స్వామి దగ్గరికి వెళ్తున్నాం. స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. ఇది రంగాపురం సైడ్ అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా దూరం పోవాలి. గుడి దగ్గర పోవాలంటే కొండల దాటుకొని వెళ్ళాలి. పక్కనే స్వామివారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ టెంట్లు వేసుకొని ఇక్కడే భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. ఇలా ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. కాకపోతే ఆ రోజు శనివారం కావడం వలన చాలామంది జనాలు ఉన్నారు. చుట్టూ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి మీరే అసలు. ఇంకా అయితే అది ఎంట్రన్స్ గేట్ అన్నమాట, గుడి లోపలికి వెళ్ళడానికి స్వామివారి దగ్గరికి. ఇంకా అక్కడ నుంచి కొద్ది దూరం నడిస్తే ఇంకా అదే టెంపుల్ కనపరిచేది. చాలా అంటే చాలా మంది ఉన్నారు. జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు చూడటానికి స్వామివారిని. ఇక్కడ మా గగన్ గాడు కూడా వచ్చాడు దర్శనం చేసుకోవడానికి. ఇంకా అదే టెంపుల్ అన్నమాట. ఇంకా ఎంట్రీ టికెట్స్ దగ్గర కూడా టికెట్ తీసుకోవడానికి కూడా అక్కడ కూడా పెద్ద క్యూ ఉంది. సో మేము కొద్దిసేపు వెయిట్ చేసాము. పొద్దున్నే వెళ్ళాము, 6కి బయలుదేరితే 8 కల్లా అక్కడికి చేరుకున్నాము. కానీ దర్శనం అది అయ్యేసరికి దాదాపుగా 10 అయ్యింది. అంతమంది ఉన్నారు. మా వాడైతే గంట కొట్టాలని ఏడుస్తున్నాడు. గంట కనిపిస్తే చాలు కొట్టాలని ఏడుస్తాడు. ఇక్కడ టెంకాయలు కొట్టు స్థలం అని ఉంది. ఇక్కడ టెంకాయలు కొడతారు. ఇంకా గుడికి అలో లేదు కాబట్టి ఇంకా బయటనే. కొండల మధ్య వెలిసిన మద్దిలేటి స్వామి మహిమను మాటల్లో చెప్పడం కష్టం. ఒక దర్శనం చాలు, మనసులోని భారం అంతా తగ్గిపోతుంది. స్వామివారి కటాక్షం ఉంటే అసాధ్యం అనేది ఏమీ ఉండదు. మొబైల్స్ బ్యాగ్స్ అవేం అలో లేదంట. నేను మొబైల్ తీసుకెళ్ళి వీడియో కూడా తీద్దామనుకున్నా లోపల, కానీ కుదరలేదు. మీకోసం నేను చూపించలేకపోయాను. అందుకే ఇక్కడ నేను ఒక ఫోటో యాడ్ చేస్తా, స్వామివారిది చూసేయండి. అక్కడ కొండపైన టెంపుల్ అనమాట, గజస్తంభం ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు చాలామంది. మేమైతే వెళ్ళలేదు, ఈడికే దర్శనానికే టైం చాలా పట్టింది. అది కోనేరు, ఎండల కాలం కావడం వలన కోనేరు ఎండిపోయింది. మద్దిలేటి స్వామి మహిమాల జ్యోతి, నీ నామమే మాకు విజయపురథం. మద్దిలేటి స్వామి, జయ మద్దిలేటి స్వామి, జయ మద్దిలేటి స్వామి, జయ మద్దిలేటి స్వామి. మద్దిలేటి స్వామి మహిమాల జ్యోతి, నీ నామమే మాకు విజయపురథం. కొండల రాజా, భక్తుల దైవ, నీ కటాక్షమే మా జీవిత బలం. అడుగడుగునా నీవుంటే అపజయం ఏది రాదు. ఆపద వచ్చినా నీ దయతో భయం మిగలదు. గోవిందనాదం గుండెలో మార్మోగగా. అలానే ఇంకా తిరిగి వచ్చే దారిలో ఈ గుడి దైవ దర్శనం చేసుకొని వచ్చాము. శివుని గుడి, ముచ్చట్ల ఊరు, చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పురాతనమైనది కూడా.